ప్రభుత్వ నిర్లక్ష్యం ఒక దశను దాటితే అది సామాన్యుల జీవితాలను శాపంగా మారుస్తుందనే వాస్తవం రాష్ట్రంలో ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. వివిధ రంగాల్లో సరఫరా లోపాలు వరుసగా ఎదురవుతున్న పరిస్థితి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు కూడా గురిచేస్తుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఎరువులైతేనేమి, యూరియా అయితేనేమి, వాటి యొక్క కొరత రైతులను తీవ్ర సంక్షోభంతో ఇబ్బందులకు కూడా గురిచేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే సంక్షోభంలోకి నెట్టేసిందనేసి చెప్పుకోవాలి. పంటల కాలంలో అవసరమైనటువంటి వనరులు అందక రైతులు ఏ విధంగా ఇబ్బందులకు, ఆందోళనకు గురయ్యారో మనందరం కూడా చూసాం. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి అక్కడ మరింత దయనీయంగా మారింది. ఉచితంగా మందులు అందించాల్సినటువంటి చోట సరఫరా లోపాల కారణంగా మందుల కొరత ఏర్పడి రోగులు ప్రైవేట్ దుకాణాల మీద ఆధారపడాల్సి వచ్చింది. దీనివల్ల ఎవరికి నష్టం? పేద మధ్యతరగతి ప్రజల మీద అదనపు ఆర్థిక భారం పడుతుంది. ప్రజల ఆరోగ్యం మీద నేరుగా ఈ ప్రభావం చూపే ఈ పరిస్థితి చాలా 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 ఆందోళనకరంగా మారుస్తుంది. ఇప్పటికే డీజిల్ కొరత ఏర్పడింది, పెట్రోల్ కొరత ఏర్పడుతుంది, గ్యాస్ సంక్షోభం, ఇలా రకరకాల సంక్షోభంలోకి నెట్టవేయబడింది. రైతులు, వ్యాపారస్తులు, సాధారణ ప్రయాణికులు, ఇలా అన్ని వర్గాల వ్యక్తులు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్న సరైన సమయంలో ప్రభుత్వం స్పందించలేదనే విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. వ్యవసాయం నుంచి రవాణా వరకు అన్ని రంగాల మీద ఈ ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో పరిపాలనా వ్యవస్థ మీద ప్రజల్లో ఒక అసంతృప్తి అనేది పెరుగుతూ వస్తుంది. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు విహారయాత్రల్లో నిమగ్నమై ఉండడం, మీడియా నిర్వహణ ద్వారా వాస్తవాలను దాన్ని దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే భావన ప్రజల్లో అసహనాన్ని మరింత పెంచుతుంది. ఇటువంటి పరిస్థితులు కొనసాగితే ప్రజా ఆగ్రహం మరింత ఉధృతమయ్యే అవకాశం కూడా ఉందనే సూచన కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం యూరియా కొరత వచ్చేప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు? రైతులు యూరియా వాడడం తగ్గించుకోవాలి, యూరియా వాడకం వల్ల మనుషుల యొక్క ఆరోగ్యం క్షీణించిపోతుంది, కాబట్టి యూరియా వాడకాన్ని తగ్గించండి అని చెప్పేసి యూరియా కొరత ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాట మీరందరూ కూడా విన్నారు కదా. ఆనాడు యూరియా కొరత వచ్చినప్పుడు యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని కవర్ డ్రైవ్లు ఇచ్చినట్టు ఇప్పుడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత వచ్చింది కదా, గ్యాస్ వాడితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందని, పెట్రోల్, డీజిల్ ఎక్కువగా వాడితే పొల్యూషన్ సమస్య వస్తుంది కాబట్టి ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కోండి, ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కోండి అని చెప్పేసి సలహాలు ఇస్తారేమో కూటమి ప్రభుత్వ నాయకులు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం యొక్క అధికార యంత్రాంగం మీడియా ద్వారా మభ్య పెడదామని చెప్పేసి అనుకుంటారేమో. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఎక్కువగా వాడేస్తే పొల్యూషన్ సమస్య వస్తుంది కాబట్టి మేము కొనడం ఆపేసాము, మీరందరూ కూడా ఎలక్ట్రికల్ కార్లు, ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కోండి అని చెప్పేసి ఉచిత సలహాలు ఇచ్చినా ఇస్తారేమో. మన చేతగానితనం వల్ల మళ్ళీ మనం మభ్యపెట్టే విధానం, ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చాలా చండాలంగా కనిపిస్తుంది. వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉండదు. ఎంత కఠినమైన పరిస్థితిలో కూడా నారా లోకేష్ గారు ఎక్కడ ఉన్నాడో ఎవరికి కూడా అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు నారా లోకేష్ గారి నుంచి ఒక ట్వీట్ కానీ, ఒక పోస్ట్ కానీ లేదు. ఎందుకంటే ఆయన చాలా బిజీ. ఇంకా అంతో ఎంతో నారా చంద్రబాబు నాయుడు గారు పాపం సీరియస్ అవుతున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు గత కొద్ది రోజులుగా ఆయన ఇస్తున్నటువంటి వార్నింగ్లు, సీరియస్ ఫైర్ మనం చూసాం కదా. ఒక్క దాంట్లోనే సరే ఆయన యాక్షన్ తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన చేతిలో పవర్స్ లేవు, అన్నీ కూడా మన చిన్నబాబు గారి చేతుల్లో పవర్స్ పెట్టేశారు. ఏమన్నా సరే డెసిషన్ తీసుకోవాలన్నా చిన్నబాబు గారు లేకపోతే ఆయన మనిషి ఉన్నాడు కదా, కిలారి రాజేశా ఎవడో ఉంటాడు, వాళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు గారిని పాపం ఆయన ఏమీ డెసిషన్ ఎక్కువగా తీసుకోలేవు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెస్ట్ ఏమో. ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సపోర్టెడ్ కొన్ని న్యూస్ పేపర్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క
పరపతి తగ్గిపోయిందని చెప్పేసి కథనాలు కూడా రాస్తున్నారు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వద్దాం. ఎందుకంటే